వెల్కమ్ టు PM7 వార్తలు. హైడ్రా పేరు వింటే ఆక్రమణదారులు హడలిపోతారు. సరైన అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసిన వారికి సింహ స్వప్నం అనే చెప్పాలి. అయితే సామాన్యులు మాత్రం హైడ్రా విషయంలో ఆనందంగా ఉన్నారు. చెరువులు, నాలాలు ఆక్రమించడం వల్ల భారీ వర్షాలు పడితే ఆ వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తూ చెరువులను, కాలువలను తలపిస్తుంటే ఆటో వారు, ద్విచక్ర వాహనదారులు, అలాగే 4 వీలర్లు కూడా చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు మనం చూస్తుంటాం. అందుకే హైడ్రా ఆవిర్భవించింది అంటున్నారు. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా క్లియర్ గా హైడ్రా ఏ నిర్మాణాల జోలికి వెళ్లదో తేల్చి చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా ఏర్పడక ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలను హైడ్రా కూల్చదని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా నిర్మించినప్పటికీ నివాస గృహాలను ముట్టుకోబోమని పేర్కొన్నారు. 2024 జూలై ముందు నిర్మించిన గృహాలను కూల్చదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. FTLలో అనుమతి లేకుండా కట్టిన వాటిని మాత్రం వదిలేది లేదని, హైడ్రా కూల్చుతుందని తేల్చి చెప్పారు. అనుమతులు లేని వ్యాపార, వాణిజ్య కట్టడాలను మాత్రం కూల్చుతామన్నారు కమిషనర్ రంగనాథ్. గతంలో అనుమతులు ఇచ్చి తర్వాత రద్దు చేస్తే అవి అక్రమ కట్టడాలేనని అన్నారు. అనుమతులు రద్దయినా నిర్మాణాలు జరుగుతుంటే అవి అక్రమమే. కొందరు బడా వ్యక్తులు పేదలను ముందు పెట్టి వెనక చక్రం తిప్పుతున్నారని ఆరోపించారు. కబ్జాదారుల చర్యలను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పారు. మల్లంపేట, కొత్వాల్ చెరువు, అమీన్పూర్లో కూల్చివేసినవి అక్రమ కట్టడాలేనని అన్నారు. FTL మార్కింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు హైడ్రా ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. నగరంలోని 12 చెరువుల్లో ఉన్న నిర్మాణాల కూల్చివేతలు చేపట్టామన్నారు. చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే పనులు చేపడతామని కమిషనర్ చెప్పారు. 5 నెలల అనుభవాల నుండి హైడ్రా అనేక అంశాలపై స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తుందని రంగనాథ్ తెలిపారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించుకొని మరింత నిబద్ధతతో హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. వివిధ సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులకు లోబడి ముందుకు వెళ్తుందని తెలిపారు. ప్రభుత్వం దిశానిర్దేశం మేరకు హైడ్రా పనిచేస్తుందన్నారు. భూ కబ్జాల వెనుకున్న పాత్రదారులు, సూత్రధారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైడ్రాను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు అధికారాలను కట్టబెట్టిందన్నారు. హైడ్రా సాంకేతికంగా కూడా మరింత బలంగా తయారవుతుందన్నారు రంగనాథ్. గత 5 నెలల్లో హైడ్రా దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుందని కమిషనర్ రంగనాథ్ వివరించారు. ప్రజా ఫిర్యాదులను పరిష్కరించేలా హైడ్రా పనితీరు ఉంటుందని, త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.